చేయుట నా వలననే సంభవించినది. నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. వ్యతిరేకత వచ్చినప్పుడు నిరాశ నిస్పృహలోకి ఉండిపోకుండా, దేవుడి నుంచి దూరమైపోయి దేవుడికి వ్యతిరేకంగా జీవించే విధంగా ఉండకుండా ఆయన దేవుడి వైపు తిరిగారు. ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి ఆయన ప్రార్థన చేయగా ఈ వచనాలు 21వ వచనం నుంచి 23వ వచనం, 26వ వచనం, 29వ వచనం ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ జరిగింది ఏంటిది? దేవుడు ఏ విధంగా అక్కడ శత్రువు వారిపై ఒక యుద్ధము కాదు, అడుగు కాదు, నీడ కూడా పడకుండా ఉండే విధంగా దేవుడు కార్యం ఏ విధంగా చేస్తారు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈరోజు నేను